గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1105. ఈరోజు డైలీ మనీ షోలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇటువంటి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 1 hour పాటు షోల్డర్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 63 పాయింట్స్ పెరిగి 82,634 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 16 పాయింట్స్ పెరిగి 25,212 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి. నిన్న యుఎస్ జూన్ మంత్ సిపిఐ డేటా అయితే వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ జూన్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే కొంత పెరిగింది. జూన్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ కొంత పెరగడంతో ఈ జూలై ఎండింగ్ లోని యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా, అదే జూలై 29th and 30th యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే ఉన్నది. దీనిలోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఈ ఫార్మా సెక్టర్ పైన ఈ రెండు నుంచి కూడా టారిఫ్స్ వేస్తా అని చెప్పి ప్రీవియస్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ టారిఫ్స్ అయితే జూలై ఎండ్ నుంచి అమలు చేస్తామని, కాకపోతే స్టార్టింగ్ లోని చాలా తక్కువ టారిఫ్స్ తోని స్టార్ట్ చేసి ఫార్మా కంపెనీస్ కి అయితే ఒక 1 year టైం ఇస్తాం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అవి యుఎస్ లోని బిల్డ్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఫార్మా సెక్టర్స్ పైన చాలా హై టారిఫ్స్ వేస్తాం, అంటే యుఎస్ లోని వచ్చి ఏ కంపెనీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయవో అటువంటి కంపెనీస్ పైన హై టారిఫ్స్ వేస్తాం అని చెప్పి ఆయన అయితే అనౌన్స్ చేశారు. ఆయన దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఈ రోజు ఫార్మా సెక్టర్ లో అయితే మరీ అంత ఎక్కువగా ప్రెషర్ అయితే కనపడలేదు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి ఇటువంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తుండడంతో మార్కెట్ అయితే ఆయన స్టేట్మెంట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి టారిఫ్స్ వేస్తా అంటారు, ఒకసారి టారిఫ్స్ తీసేస్తా అంటారు. దట్టు ఫార్మా సెక్టర్ పైన టారిఫ్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఫార్మా సెక్టర్ పైన ఈయన హై టారిఫ్స్ వేస్తే ఏం జరుగుతుంది? యుఎస్ లోని మెడికల్ ఇన్ఫ్లేషన్ అయితే పెరిగిపోద్ది కదా. సో ఇతను టారిఫ్స్ ఎక్కువ వేసేసారు, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ ప్రైస్లు పెరిగిపోయాయి అని చెప్పి ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం అయితే మానేరు కదా. ఎంత కాస్ట్ ఉన్నా కూడా అవి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి యుఎస్ లోని వీటి యొక్క కాస్ట్లు పెరిగిపోతాయి. కాబట్టి ఫార్మాసిటికల్ సెక్టర్ పైన హై టారిఫ్స్ వేసేయడం అయితే అంత ఈజీ కాదు. ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అయితే భయపెట్టడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ని చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ దగ్గర నుంచి ఇలాంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తుండటంతోనే ఈవెన్ ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చినా కూడా మార్కెట్ అయితే దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. నెక్స్ట్ మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అయినటువంటి నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి ఒక సెక్టర్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ సెక్టర్ లోని 5 lakh crores బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అదే మున్సిపల్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ లోనే 5 lakh crores వరకు ఆపర్చునిటీ ఉన్నదని, యాక్చువల్లీ ప్లాస్టిక్ ని మనం ఫ్యూయల్ కింద మార్చచ్చు అండ్ సేవేజ్ ని ఇండస్ట్రియల్ గ్రేడ్ వాటర్ కింద మార్చచ్చు, ఈవెన్ గార్బేజ్ ని మనం కమర్షియలీ వైబుల్ ప్రొడక్ట్స్ కింద మార్చచ్చు అని ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చెప్తున్నారంటే లాస్ట్ 9 years నుంచి ఆయన కాన్స్టెన్సీలోని ట్రీటెడ్ టాయిలెట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ చేయడం ద్వారా యాన్యువల్లీ 300 crores వరకు కూడా ఆయన కాన్స్టెన్సీ సంపాదిస్తుందని, ఇది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నానని. దీంతో పాటుగా థర్మల్ పవర్ ప్లాంట్ ట్రెడిషనల్లీ యాక్చువల్లీ పవర్ జనరేషన్ కోసం ఏం చేస్తాయి, కోల్ ని యూజ్ చేస్తాయి కదా. బట్ ఎన్టీపీసీ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ బయోమాస్ ని యూజ్ చేసి పవర్ ని అయితే జనరేట్ చేస్తున్నాయి. ఇది per unit 7 rupees కాస్ట్ అవుతున్నా కూడా ఇది ఫార్ క్లీనర్ వే అని, ఈ విధంగా వేస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని వెల్త్ కింద అయితే మనం క్రియేట్ చేయొచ్చని ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ లోని 5 lakh crores వరకు బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఈ సెగ్మెంట్ కనుక బాగా గ్రో అయినట్లయితే ఈ సెగ్మెంట్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ యాంథోనీ వేస్ట్, అయాన్ ఎక్స్చేంజ్, ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా ఈవెన్ ఈ సెగ్మెంట్ లోని బిజినెస్ ఆపరేట్ చేస్తుంటది. సో ఈ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ త్వరలో ఎన్ఎస్సి ఐపీఓకి అయితే రాబోతున్నది కదా. ఈ ఎన్ఎస్సి షేర్స్ ప్రెసెంట్ అన్లిస్టెడ్ స్పేస్ లోని చాలా అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే పబ్లిష్ చేస్తున్నాయి. కాకపోతే ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా అంటే నిజంగా యాక్సెస్ సెక్యూరిటీస్ రిలీజ్ చేసిందా లేదా అని చెక్ చేద్దాం అని చెప్పి యాక్సెస్ సెక్యూరిటీస్ యొక్క వెబ్సైట్ కి అయితే వచ్చి చూసాం. ఈ వెబ్సైట్ లోనైతే ఎన్ఎస్సి రిలేటెడ్ గా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎటువంటి రిపోర్టు కూడా అవైలబుల్ గా లేదు. ఈవెన్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ యాక్సెస్ సెక్యూరిటీస్ ఎన్ఎస్సి షేర్స్ 4,000 rupees ఫెయిర్ వాల్యూ అని చెప్పి రిపోర్ట్ ఏదైతే తిరుగుతున్నదో అది ఫేక్ రిపోర్ట్ అని
చెప్పేసి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ చేస్తున్నారు. జనరల్ ఏదైనా కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు మార్కెట్ లోని చాలా బజ్ ఉంటుంది కదా, దట్టు అన్లిస్టెడ్ స్పేస్ లో ఉండేటువంటి రిస్క్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడాలంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ రీసెంట్ గా వచ్చింది కదా. ఈ ఐపీఓ రాకముందు అన్లిస్టెడ్ స్పేస్ లోని ఈ స్టాక్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ కి ట్రేడ్ అయ్యేది. కానీ ఈ కంపెనీ యొక్క ఐపీఓ ప్రైస్ చాలా తక్కువగా ఉండడంతో ఎవరైతే అన్లిస్టెడ్ స్పేస్ లోని ఆ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ని కొనుంటారో వాళ్ళందరూ కూడా నష్టపోయి ఉంటారు. నో ఇప్పుడు యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారా లేదా ఇవి పక్కన పెడితే అన్లిస్టెడ్ స్పేస్ లో ఉండేటువంటి రిస్క్ నైతే అర్థం చేసుకోండి. అన్నెసరీ మనం కంగారు పడిపోయి అంటే సోషల్ మీడియాలో ఏదో కనపడుతున్నది ఎన్ఎస్సి ఐపీఓకి రాకముందే మనం ఎన్ఎస్సి షేర్స్ ని కొనిస్తే లాభపడిపోతాం అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ కంపెనీని ఏ ప్రైస్ కి వీళ్ళు ఐపీఓకి తీసుకొస్తారనేది మనం ఎవరూ కూడా చెప్పలేం కదా. ఆ అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి ఐపీఓ గానీ వచ్చిందనుకోండి నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇటువంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు టోటల్ గా 3000 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారని, ఈ 3000 crores లోని అంబర్ ఎంటర్ప్రైజెస్ QIP ని లాంచ్ చేయడం ద్వారా 1500 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్లయితే దీంతో పాటు వీళ్ళ ఈఎంఎస్ సబ్సిడరీ అయినటువంటి ILJN ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీని IPO కి తీసుకురావడం ద్వారా మరొక 1200 to 1500 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా. అండ్ ఈ IPO రిలేటెడ్ గా వీళ్ళు నువామా, డామ్ క్యాపిటల్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ని కూడా హైర్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజ్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో దాన్ని వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అండ్ అలాగే గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా మన ఇండియాలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క సబ్సిడరీ కంపెనీని ఒకవేళ ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే కంపెనీలోని మనకి వాల్యూ అన్లాకింగ్ అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇప్పటి వరకు ఇది వీళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రీసెంట్ గానే డెట్ ఫండ్స్ ని సక్సెస్ఫుల్లీ లాంచ్ చేశారు. అండ్ దానిలోకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే వచ్చాయి కదా. ఇప్పుడు వీళ్ళు 4 ప్యాసివ్ ఫండ్స్ ని లాంచ్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి అయితే వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. వీటిని మనం చూసినట్లయితే ఒకటి జియో బ్లాక్ రాక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్, అనదర్ వన్ ఇస్ జియో బ్లాక్ రాక్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, థర్డ్ వన్ ఇస్ జియో బ్లాక్ రాక్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ జియో బ్లాక్ రాక్ నిఫ్టీ 18 to 13 years జీసెక్ ఇండెక్స్ ఫండ్. ఈ 4 ఫండ్స్ ని అయితే లాంచ్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. దీంతో పాటుగా ఈ ఇయర్ లోని వీళ్ళు మల్టిపుల్ ఫండ్స్ ని అయితే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ ప్రీవియస్ గానే రిపోర్ట్ చేశాయి కదా. వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ వీళ్ళకి రిలయన్స్ బ్యాకప్ కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మన కంట్రీలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళైతే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగానే తమిళనాడు ఎరోడ్ లోని వీళ్ళ 6th ప్రాపర్టీని అయితే లాంచ్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ప్రాపర్టీ 64 రూమ్స్ తో పాటు రెస్టారెంట్ ని కూడా కలిగి ఉన్నదని. సో ఈ కొత్త ప్రాపర్టీ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారో దాన్ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ మేనేజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కొత్త ప్రాపర్టీస్ ని లాంచ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ లోకల్ ఏరియాస్ లో హోటల్స్ రిలేటెడ్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళ కమర్షియల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయడంలో భాగంగా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్, ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. దీనిలోని వీళ్ళు ఒక ప్రీ ఎమినెంట్ సెంటర్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ప్రీ ఎమినెంట్ సెంటర్ ద్వారా వీళ్ళకి 1000 సీట్స్ అయితే అడిషనల్ గా వచ్చి యాడ్ అవుతాయని, ఇక్కడ కమర్షియల్ స్పేస్ లోని చాలా మంచి డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. రీసెంట్ గా మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళినప్పుడు మీకు ఎంత ఖర్చు అయిందో కింద
కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే ఖర్చులు భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. మూవీ టికెట్ ధరలు ఎలా పడితే అలా పెంచుతుండడంతో మూవీస్ అన్నవి సామాన్యుడికి దూరం అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్, అది నార్మల్ థియేటర్ కావచ్చు లేదా మల్టీప్లెక్స్ థియేటర్లో కావచ్చు, హైయెస్ట్ టికెట్ ప్రైస్ 200 రూపీస్ మాత్రమే ఉండాలని చెప్పి క్యాప్ని విధిస్తూ డ్రాఫ్ట్ని అయితే రిలీజ్ చేశారు. దీని మీద పబ్లిక్ ఒపీనియన్ ప్రెజెంట్ తీసుకుంటున్నారు. ఒకవేళ పబ్లిక్ నుంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చినట్లయితే ఈ రూల్ ని కర్ణాటకలో అయితే గవర్నమెంట్ అమలు చేయబోతుంది. ఒకవేళ ఈ రూల్ వచ్చినట్లయితే ఇది మూవీ లవర్స్ కి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. కాకపోతే ఇది పీవీఆర్, ఐనాక్స్ అండ్ మరిన్ని మల్టీప్లెక్స్లతో పాటుగా మూవీ ఇండస్ట్రీకి అయితే ఇది నెగిటివ్ కానుంది. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది రిమైనింగ్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. నెక్స్ట్ MCX వాళ్ళ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి క్లియరింగ్ కార్పొరేషన్ గా వ్యవహరించేందుకు గాను రెన్యువల్ చేసుకోవడానికి వీళ్ళు సెబీ దగ్గర అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3 years వీళ్ళ రెన్యువల్ కి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా దీని యొక్క పీరియడ్ మనం చూసినట్లయితే 31st July 2025 నుంచి 30th July 2028 అంటే 3 years టైం కి గాను వీళ్ళకి అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఇంకా దీని రిలేటెడ్ గా MCX దగ్గర నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. ఇది మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అనౌన్స్మెంట్. సో వీళ్ళ రెన్యువల్ కి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో MCX స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కొన్ని GST స్లాబ్స్ చేంజ్ చేసేందుకు గాను GST కౌన్సిల్ వర్క్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా రోజుల నుంచి అప్డేట్స్ చేస్తున్నాయి కదా. దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు అప్రూవల్ అయితే వచ్చినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ప్రెసెంట్ GST స్లాబ్స్ 5%, 12%, 18%, 28% ఉన్నాయి కదా. దీనిలో 12% GST స్లాబ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా తీసేసి దానిలో ఉన్నటువంటి ఐటమ్స్ లో కొన్ని ఐటమ్స్ ని 5% GST స్లాబ్ లోకి తీసుకొస్తే మరికొన్ని 18% GST స్లాబ్ లోకి తీసుకురావడానికి చూస్తున్నారని, మెయిన్లీ ఈసారి GST స్లాబ్స్ చేంజెస్ ఏవైతే చేయబోతున్నారో అవి కన్స్యూమర్స్ కి బిగ్ రిలీఫ్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నదంటే కన్స్యూమర్స్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా, వాటిపైన GST స్లాబ్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అండ్ ట్రాక్టర్స్ పైన కూడా GST తగ్గచ్చు అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ GST స్లాబ్స్ చేంజ్ అయినట్లయితే అది మిడిల్ క్లాస్ పీపుల్ కి బిగ్ రిలీఫ్. దీంతో పాటు అది అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. సో ఏ GST స్లాబ్స్ తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు HDFC బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ July 19th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ HDFC బ్యాంక్ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ అవి ఎప్పుడు కూడా మీరు ఎవరు విని ఉండకపోవచ్చు. సో వీళ్ళు ఏదైతే ఈ బోనస్ ఇష్యూ ఇస్తామని చెప్పి ఈ రోజు అనౌన్స్ చేశారో అది కొంత మార్కెట్స్ అయితే సర్ప్రైజ్ చేసింది. సో వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనకి July 19th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ SBI వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QIP రూట్ లో 20,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి మార్నింగ్ నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. అండ్ ఈ రోజు సెకండ్ హాఫ్ లో దీని రిలేటెడ్ గా SBI దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి అడిషనల్ Tier 1 అండ్ Tier 2 బాండ్స్ అయితే ఇష్యూ చేయడం ద్వారా 20,000 crores ఫండ్ రైజ్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ లోని LIC వాళ్ళు 7,000 crores వరకు కూడా SBI లోని ఈచ్ షేర్ 790 to 800 రూపీస్ చొప్పున అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC యొక్క యాంకర్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు QIP ని లాంచ్ చేసినట్లయితే దీనిలోని LIC తో పాటుగా ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మన కేబినెట్ కొన్ని ఇంపార్టెంట్ అప్రూవల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే NTPC అండ్ అలాగే NLC ఇండియా ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోని అడిషనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేందుకు గాను కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా NTPC వాళ్ళకి వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీస్ లో అన్నిటిలో కలిపి 20,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు గాను కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే NLC ఇండియా వాళ్ళు కూడా 7,000 crores వరకు కూడా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోని ఇన్వెస్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళకైతే అప్రూవల్ ఇచ్చింది. సో కేబినెట్ దగ్గర నుంచి ఈ రెండు కంపెనీస్ కి కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లోని ఇన్వెస్ట్ చేసేందుకు గాను ఈ అప్రూవల్ ఏదైతే వచ్చిందో అది బోత్ కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి ఈ స్టాక్స్ లోని ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా PM ధనదాన యోజన స్కీమ్ లోని ఫార్మ్ సెక్టర్ లో 20,000 crores యాన్యువల్ అవుట్ లోని కూడా మన కేబినెట్ అయితే అప్రూవ్ చేసింది.
నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు చైనాకి చెందినటువంటి చాంగ్వింగ్ యూహీ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ వాళ్ళతోని బైండ్ టర్మ్ షీట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే మన ఇండియాలో ఫామ్ చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు 74% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ చాంగ్వింగ్ వాళ్ళు 26% స్టేక్ ని హోల్డ్ చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్, ఐఓటీ, ఆటోమోటివ్ డివైసెస్ కి కావాల్సినటువంటి ప్రెసిషన్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ జాయింట్ వెంచర్ కంపెనీ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డిక్సన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 105 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ఇంటర్నేషనల్ క్లయింట్ కి అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళకి చెందిన కర్ణాటక బెంగళూరు దబాస్పేట్ యూనిట్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డే వాళ్ళు లాస్ట్ అక్టోబర్ మంత్ లోని జిఎంపీ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ క్లాసిఫికేషన్ తోని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీకి ఆల్రెడీ యూకే ఎంహెచ్ఆర్ఏ, యూరప్ ఈఎంఏ అండ్ సౌదీకి చెందినటువంటి ఎస్ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అయితే ఉన్నది. సో ఇప్పుడు యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రావడం అన్నది శిల్పా మెడికేర్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనాలి పెట్రోకెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ చెన్నై మనాలి ప్లాంట్ 2 లోని వీళ్ళ ప్రొపైల్ గ్లైకాల్ ఫెసిలిటీ ఏదైతే ఎక్స్పాండ్ చేశారో దాని రిలేటెడ్ గా వీళ్ళకి తమిళనాడు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి కన్సెంట్ టు ఆపరేట్ లభించడంతో ఈ రోజు ఈ ఎక్స్పాండెడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ ఫెసిలిటీని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎడిషనల్ కెపాసిటీ వచ్చి యాడ్ అవడంతో ఇప్పుడు కంపెనీ యొక్క టోటల్ ప్రొపైలిన్ గ్లైకాల్ ప్రొడక్షన్ కెపాసిటీ 50,000 tons per annum కి రీచ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో దీంతో పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది మనాలి పెట్రోకెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అయినటువంటి వెరండా లెర్నింగ్ వాళ్ళు క్యూఐపీ రూట్ లోని 380 crores ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ క్యూఐపీ ఈ వీక్ లోనే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ క్యూఐపీ లోని ప్రెసెంట్ మార్కెట్ లో స్టాక్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లోని క్యూఐపీ ప్రైస్ అయితే వీళ్ళు ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని యూజ్ చేయడం ద్వారా ప్రెసెంట్ వీళ్ళకి ఉన్నటువంటి హై కాస్ట్ డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని అయితే తగ్గించుకోవడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నౌ హై కాస్ట్ డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకున్నట్లయితే కంపెనీ పైన పడుతున్నటువంటి ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే తగ్గుతుంది కాబట్టి దాని ద్వారా వీళ్ళ బోటం లైన్ కొంత ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ న్యూస్ సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి త్వరలోని వెరండా లెర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యూఐపీ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ కన్సల్టేషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వర్క్ చేస్తున్నట్టుగా కంటిన్యూస్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ పిఎస్యు బ్యాంక్స్ ని కన్సల్టేషన్ చేయడం అంటే ఒక పిఎస్యు బ్యాంక్ లోని మరొక పిఎస్యు బ్యాంక్ ని మర్జ్ చేయడం ద్వారా మన ఇండియాలోనే బిగ్గర్ బ్యాంక్స్ అయితే తయారు చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ చూస్తున్నదని అండ్ అలాగే పిఎస్యు బ్యాంక్స్ లోని 20% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా గవర్నమెంట్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ పిఎస్యు బ్యాంక్స్ కి ఫారెన్ క్యాపిటల్ అయితే చాలా అవసరం ఉన్నది. దీనిలో భాగంగానే ఇటువంటి చేంజెస్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో పిఎస్యు బ్యాంక్స్ కన్సల్టేషన్ న్యూస్ తోనే ఈ రోజు సెషన్ లోని కొన్ని పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ పిఎస్యు బ్యాంక్స్ తో పాటుగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్సల్టేషన్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ నడుస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి డిఎల్ఎఫ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. రేపు వీళ్ళ ముంబై ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఈ ముంబై ప్రాజెక్ట్ లోని అపార్ట్మెంట్ ప్రైసెస్ పెర్ ఎస్ఎఫ్టీ మనం చూసినట్లయితే 37,270 రూపీస్ నుంచి 47,875 రూపీస్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చని, అంటే ఈచ్ అపార్ట్మెంట్ కాస్ట్ 4.2 crores to 7.2 crores ఇన్ బిట్వీన్ ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ డిఎల్ఎఫ్ న్యూ ప్రాజెక్ట్ రేపు లాంచ్ అవుతుందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లో డిఎల్ఎఫ్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. చూడాలి వీళ్ళు కొత్తగా లాంచ్ చేసేటువంటి ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది.
నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి నెట్వర్క్ 18 వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో ఈ క్వార్టర్ ని కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ఎలక్షన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాంతోనే వీళ్ళ రెవెన్యూస్ లోని ఇంత గ్రోత్ కనపడుతున్నట్టుగా చెప్తుంది. జనరలీ ఎలక్షన్ టైంలోని ఈ మీడియా బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ కి పొలిటికల్ పార్టీస్ నుంచి చాలా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, దాంతో వీళ్ళ నెంబర్స్ లో కూడా సిగ్నిఫికెంట్ జంప్ కనపడుతుంది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అదే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 195 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 29 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 148 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 150 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అవడంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు లాసే జనరేట్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది. అండ్ ఈ నెంబర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే నెట్వర్క్ 18 అయితే కీ మార్కెట్స్ లోని లీడర్షిప్ పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తున్నదని అండ్ వీళ్ళ మనీ కంట్రోల్ ప్రో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళకి 1 million పెయిడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారని అండ్ నెట్వర్క్ 18 అయితే సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రొడక్ట్స్ పైన అయితే ఫోకస్ చేస్తున్నట్లుగా దీనిలో భాగంగా 3 న్యూ ఆఫరింగ్స్ ని కూడా వీళ్ళు లాంచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ఏదైతే గ్రో చేయడానికి అని చెప్పి స్ట్రాంగ్ గా చూస్తున్నారో ఆ బిజినెస్ గ్రోత్ ని కనుక ఇక్కడ నుంచి బాగా డ్రైవ్ చేయగలిసినట్లయితే అది నెట్వర్క్ 18 రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా నెంబర్స్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్ బాగా తగ్గి నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుండటంతోనే మనకి ఈ రోజు సెషన్ లో నెట్వర్క్ 18 స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 2.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొవిజన్ కవరేజ్ కూడా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత డిసప్పాయింట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో మనకి ప్రెషర్ అయితే కనపడింది. ఈ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే కంపెనీ సైడ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ ఉన్నది అండ్ వీళ్ళు గ్రోత్ కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. బట్ వాల్యుయేషన్స్ పరంగా మనం చూసుకోవాలంటే వీళ్ళ ఐపీఓకి వచ్చిన టైంలోనే వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే రావడం జరిగింది. నా వాల్యుయేషన్ కంఫర్ట్ ఎప్పుడైతే ఉండదో ఆ టైంలోని కంపెనీ యొక్క నెంబర్స్ కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయనుకోండి, దాంతోనే స్టాక్ లో అయితే మనకి కొంత ప్రెషర్ అన్నది కనపడడం చాలా కామన్. సో ఇక్కడ నుంచి ఈ స్టాక్ లోనే మనకి మూమెంటం కనపడాలంటే ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా వీళ్ళ నెంబర్స్ అయితే ఉండాలి. ఈ స్పేస్ లో ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నట్లయితే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ టైంలోనే మనం క్లియర్ గా అంటే పియర్స్ తో కంపేర్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మనం పియర్స్ తో కంపేర్ చేసి చూసినట్లయితే ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నది. ఒకసారి ఈ ఐపీఓ వీడియో ఏదైతే ఉన్నదో ఐపీఓ వీడియోని మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి ప్రయత్నించండి. చూసినట్లయితే ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి ప్రతి ఒక్క కంపెనీ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ కంబైన్డ్ రేషియో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కొంత పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. జనరల్లీ ఈ కంబైన్డ్ రేషియో ఏదైతే ఉన్నదో ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ 100% కన్నా ఎంత బిలో ఉంటే అంత మంచిది. ఈ కంబైన్డ్ రేషియో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి ప్రీమియం ని కలెక్ట్ చేస్తాయి కదా, ఆ ప్రీమియం లోంచి వీళ్ళ క్లెయిమ్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా ఏదైతే మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి లాభం. సో ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కంబైన్డ్ రేషియో అన్నది 100% కన్నా కూడా తక్కువగా ఉండాలి. వీళ్ళ కంబైన్డ్ రేషియో రీసెంట్ గా కొంత తగ్గుతూ వస్తుంది. బట్ స్టిల్ చూసినట్లయితే 100% అబోవ్ లోనే ఉన్నది. ఈ కంబైన్డ్ రేషియోని 100% బిలోకి వీళ్ళు తీసుకురావాల్సి ఉన్నది. అండ్ వీళ్ళ హెల్త్ బుక్ లోని ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూసినట్లయితే వీళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 36.6% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఇండివిజువల్ బుక్ లోని 38% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ ఈ గ్రూప్ బుక్ ని తగ్గిస్తూ ఇండివిజువల్ బుక్ ఏదైతే వీళ్ళు గ్రో చేస్తున్నారో దట్ ఈస్ రియల్లీ గుడ్. ఎందుకంటే గ్రూప్ బుక్ కన్నా కూడా ఇండివిజువల్ బుక్ లోనే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎక్కువగా బెనిఫిట్ అన్నది లభిస్తుంది. అండ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ వీళ్ళ కంబైన్డ్ రేషియో స్టిల్ 100% కన్నా అబోవ్ ఉన్నది. దాన్ని వీళ్ళు తగ్గించవలసి ఉన్నది. నెక్స్ట్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 7 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 10 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 12.73 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది.
ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఆన్వర్డ్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 87 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 133 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ ని జనరేట్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ వీళ్ళ హోటల్ పోర్ట్ఫోలియో ఇప్పుడు 200+ కి అయితే ఎక్స్పాండ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఐటీసీ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండివిజువల్ ఏపీఈలోను టోటల్ ఏపీఈలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూ బిజినెస్ ప్రీమియం లోని 13.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెన్యువల్ ప్రీమియం లోని 18.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా 14.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 14% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ 13 month పర్సిస్టెన్సీ రేషియోలోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్న 61st month పర్సిస్టెన్సీ రేషియోలోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ నెంబర్స్ చూడడానికి డీసెంట్ గానే అనిపిస్తున్నాయి కదా. కానీ ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. దానికి రీజన్ ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు లోవర్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఏపీఈ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే 26 లోని 16 to 18% గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ క్వార్టర్ 2 లో కూడా కొంత స్లో డౌన్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.